ఓజీ సినిమాకు పోస్టర్ చాలు, డేట్ 25 అన్న డేట్ చాలు. ఓజీ సినిమాకు పబ్లిసిటీ అవసరం లేదు. ఆయన ఒక పిలుపు చాలు, ఒక ప్రపంచం. తల్లిదండ్రుల కంటే ఆయన అంటే అంత ప్రేమ. హాయ్ వర్స్, వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ నడుస్తుంది. ఓజీ ఇటు అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఓజీ నామం చెప్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ సేల్ బుకింగ్ కూడా బాగా అయిపోయింది. మరి థియేటర్స్ ఓనర్స్ కూడా చాలా వరకు చూసుకుంటే చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు వాళ్ళు కూడా. మరి వీటన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు ఓజీ కన్సర్ట్ పేరుతో ఓజీ ప్రీ రిలీజ్ చేశారు. మీకు ఎలా అనిపించింది ఏంటి సార్? ఇప్పుడు ఓజీ ఈవెంటు చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఒక మంచి గెటప్లో, ఫస్ట్ టైం గెటప్లో వచ్చారు. సూపర్ మాట్లాడారు. సూపర్ అంటే ఆయన మాట, ఒక మాట చాలు, ఒక ప్రపంచం. ఆయన ఒక పిలుపు చాలు, ఒక ప్రపంచం. అందుకనే ఓజీ సినిమాకు పబ్లిసిటీ అవసరం లేదు. ఓజీ సినిమాకు పోస్టర్ చాలు, డేట్ 25 అన్న డేట్ చాలు. 24 తారీఖు 9:30 సినిమా పడుతుంది. ఈ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఆయనకి సినిమా ప్లాపలతో హిట్లతో సంబంధాలు ఉండవు. కలెక్షన్స్ అనేది ఇస్ ద మ్యానియా. అంటే ఆయన్ని చూసి జనాలు వస్తారు. ఆయన అంటే ప్రాణం పెట్టి అభిమానులు ఉన్నారు. ఆయన పెడితే ఎలాగైనా అభిమానులు సినిమా చూసేయాలి. ఆ రోజు ఏది చేసినా సరే సినిమా చూసేయాలి. అంటే అంత పిచ్చి ప్రేమ ఆయన అంటే. తల్లిదండ్రుల కంటే ఆయన అంటే అంత ప్రేమ. అలాగా ఇప్పుడు ఈవెంట్ చేశారు. ఈవెంట్లో వర్షంలో తడిసి నించునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత పెద్ద వర్షం పెట్టి మొత్తం మునిగిపోతే ఆ వర్షంలో కూడా అన్ని వేల మంది నించొని ఆయన మాటల కోసం చూస్తున్నారు అంటే ఆయన క్యాపబిలిటీ ఏంటి? వర్షంలో తడుచుకుంటూ వచ్చాడు. అభిమానుల కోసం వచ్చాడు. ట్రైలర్ అవ్వకపోయినా ట్రైలర్ వేయండి అని చెప్పాడు. అవ్వకపోయినా అభిమానులు నా కోసం చూస్తారు, అభిమానులు నా కోసం నన్ను అర్థం చేసుకుంటారు అన్నాడు. అంటే అంత ఆయనకి ట్రైలర్ వచ్చిందా, లేకపోతే ఇంకోటి వచ్చిందా? ఆయన మాటే వేదం, ఆయన మాటే ప్రపంచం. కనుక అలా ఆ వర్షంలో అంతమంది జనం చూస్తున్నారు అంటే, అంతమంది జనం అలా వెయిట్ చేశారంటే, ఓజీ అని వెయిట్ చేశారంటే దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇంకంతకన్నా మనం వేరేగా ఇంకా ఆయన కోసం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ 21 సీటు గెలిచి చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ మినిస్టర్ చేసింది అంటే ఈజ్ అ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అది మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆయనకి అంత జనం ప్రాణం పెడతారు. ఆయన నిజాయితీకి ప్రాణం పెడతారు. నేను ఎవరిని ఆయన్ని పొగడట్లేదు. మంచి అంటే మంచి చెప్పాలి, చెడు అంటే చెడు చెప్పాలి. ఇది అయితే ఇవన్నీ బాగున్నాయి. అభిమానులు ఆయన మిత్తిమైన అంతే. అభిమానం అంటే ప్రాణం పెడతారు. అయితే ఈ ప్రొడ్యూసర్స్ ఆ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు క్యాష్ చేసుకుందామని తప్పంట. ఆ అభిమానులు క్యాష్ చేసుకుందామని ఛాంబర్ వారు కానీ హోమ్ సెక్రటరీ చూసుకోకుండా 1000 రూపాయలు టికెట్ పెట్టడం తప్పంట. 2000 షోలు, 2000 థియేటర్లు అయితే 2000 షోలు, 9:30 షో. 9:30 షో 1000 రూపాయలు అంటే ఎంత పడుతుంది? ఆక్యుపేషన్ 5 to 700, 5 to 7 యావరేజ్లో. 1400 కెపాసిటీ ఉంది, 1000 కెపాసిటీ ఉంది, 350 కెపాసిటీ ఉంది. యావరేజ్లో 5 నుంచి 700 వేస్తే 13 నుంచి 1400 కోట్లు మొత్తం ఫుల్స్ అయిపోతాయి. ఓన్లీ తెలుగు రాష్ట్రాలు. ఒక షో, 1 షో, ఫస్ట్ డే అండ్ సెకండ్ డే, థర్డ్ డే 8000 షోలు ఎంత పడుతుంది? అంత మొత్తం ఆల్మోస్ట్ 25 తారీఖున అన్ని థియేటర్లు ఓజీ, అన్ని థియేటర్స్ ఓజీ మొత్తం. సందు థియేటర్ ఓజీ, ఎదురు థియేటర్ ఓజీ, ఇంకో థియేటర్ ఓజీ. మరి మన బడ్జెట్ ఎంత? చాలామంది అభిమానులకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ డబ్బు అంతా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఖర్చు పెడతారు. తప్పు అది. ఆయనకు ఒక రెమ్యునేషన్ ఇస్తున్నారు. ఆ రెమ్యునేషన్ పార్టీ ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఒక రెమ్యునేషన్ తప్ప ఇప్పుడు పార్టీ టికెట్లు, పార్టీ అభిమానులు ఒక టికెట్ వేలం పాట వేస్తున్నారు కదా, అవి పార్టీకి వెళ్తాయి. ఇది 5 లక్షలు, 2 లక్షలు, 1,00,000. అది పార్టీ కోసం ఫండ్ రైజింగ్ అంటారు దాన్ని. ఆ ఫండ్ రైజింగ్ అనేది వెళ్తుంది. ఫండ్ రైజింగ్ అంటే దానికి వెళ్తుంది. అంతే తప్ప అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి. అభిమానులు ఆయనకి వెళ్ళదు, డబ్బు నిర్మాతకి వెళ్తుంది. మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు, మేము 20,000 కొంటాం, 30,000 కొంటాం, 10,000 కొంటాం. మీరు 10,000 కొంటారు. ఈజ్ అ మాస్ పబ్లిక్. వాళ్ళకి రోజు జీతం ఎంత? వాళ్ళు కూడా అభిమానులే. అది పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని బాధ పెట్టి, మీ ఇంట్లో ఫ్యామిలీని పస్తు పెట్టి, మిమ్మల్ని కష్టపెట్టి, అప్పు చేసి, ఆయన సినిమా చూసి బాధపడమని చెప్పట్లా. మీ నాయకుడు చెప్తుంది, నన్ను చూసి మంచి చేయండి, నన్ను చూసి మంచి కార్యక్రమాలు చేయండి, నన్ను చూసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. సినిమా చూడాలంటే కూడా
కష్టపడి మీరు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టే సినిమా చూడద్దు. ఆ నాయకుడి లక్షణాలు తెలుసుకోవాలి. నాయకుడికి మంచి పేరు రావాలి, చెడ్డ పేరు రాకూడదు. రేపు మీరు ఇంట్లో గొడవాడి 1000 రూపాయలు తీసుకొస్తే ఆ ఇంట్లో ఆ తల్లి ఏం బాధపడుతుంది, ఆ చెల్లి ఏం బాధపడుతుంది, ఆ అక్క ఏం బాధపడుతుంది, ఆ భార్య ఏం బాధపడుతుంది, ఇవన్నీ మనం ఆలోచించుకొని నిర్మాత రేటు పెట్టాలి. అభిమాని క్యాష్ చేసుకోవద్దు. ఆ నిర్మాత 500 పెట్టుంటే, బి క్లాస్ 300 పెట్టుంటే, సి క్లాస్ 200 పెట్టుంటే ఇస్ హ్యాపీ ఫీలింగ్. ఇది రెగ్యులర్ టికెట్స్ 200 పెట్టుంటే బాగుండు. ఒక్క షో కదా, ఒక్క షోనే అభిమాని. ఆ అభిమాని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ఆ అభిమానులు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది అండ్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే నేను ఒకటే చెప్పాను. అంటే గతంలో కూడా చాలా సినిమాలకు పెంచారు కదా. ప్రతి సినిమాకి పెంచుతారు, ప్రతి సినిమాకి నేను ఇలాగే మాట్లాడతా. ప్రతి సినిమా అభిమానికి కూడా నేను ఒకటే చెప్తా. అభిమానులు చెప్పుకోలేక బాధపడలేక చెప్తున్నారు. మన అల్లు అర్జున్ దానికి కానీ మన జూనియర్ ఎన్టీఆర్ గారు అందరికీ పెంచారు. పెంచింది ప్రతిదానికి నేను వ్యతిరేకిస్తూనే ఉంటా. మీరు బడ్జెట్ పెంచండి, నేను కాదని చెప్పట్లేదు. మీరు ఎంత నష్టపోకుండా చేయండి, మీరు ఎంత నష్టపోకుండా చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే చాలామంది నేను జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తానేమో అన్నారు. తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఇచ్చిన జీవో కరెక్టు అని చెప్పాను. 100 కోట్లు దాటితేనే కానీ సినిమాలకు రేట్లు పెంచను అని జీవో ఇచ్చాడు. ఆ జీవోలో 100 కోట్లు దాటితే 50 రూపాయలు, 150 కోట్లు దాటితే 100 రూపాయలు, 150 కోట్లు 200 కోట్లు అయితే 125 రూపీస్ ఇచ్చాడు అని బడ్జెట్ని బట్టి సినిమా ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నది ఛాంబర్ చెక్ చేయట్లేదు ఆయన బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ ఛాంబర్ చెక్ చేసి, అలాగే మీరు హోమ్ సెక్రటరీ చెక్ చేసుకొని ఐఏఎస్ ఐపీఎస్ బిఫోర్ ఎంత వస్తుంది, ఆక్యుపేషన్ ఎంత ఉంది, ఏంటి ఉంది, అసలు బి క్లాస్ ఎంత, ఏ క్లాస్ ఎంత, మనకు మొత్తం టోటల్ ఇంతకుముందు బిఫోర్ ఆక్యుపేషన్ సినిమాలు మూవీస్ ఎంత ఉన్నాయి, ఎన్ని 100 కోట్లు కలెక్ట్ చేసే బడ్జెట్ ఎంత ఉందో ఇవన్నీ చూడాలా. చూడకుండా జీవో రిలీజ్ చేయడానికి ముందు అన్ని చెక్ చేస్తారు కదా సార్. అదే అంటున్నాను, అది చెక్ చేయలేదనే కదా నేను అంటుంది. ఇప్పుడు వాళ్ళు 700 కోట్లు చెప్పారు పుష్ప, దానికి 800 రూపాయలు టికెట్ ఇచ్చారు. ఈ బడ్జెట్ ఎంత? మనం పవన్ కళ్యాణ్ గారికి రెమ్యునేషన్ ఎంత? ఆయన రెమ్యునేషన్ తీసుకుని వెళ్తాను, జాబ్ అయింది అంతే తప్ప ఆయనకి ఈ సినిమాకి సంబంధం లేదు. అంటే ఆయన సినిమాని ఆయన చేసిన రెమ్యునేషన్ మాత్రమే ఇచ్చారు. ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాదు, ఆయన ఏం ప్రొడ్యూసర్ కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు తిట్టినా మీరన్నా నేను మెగా ఫ్యామిలీ అభిమానినే, కొణిదెల ఫ్యామిలీ అభిమానినే. నేను నిజం చెప్పకుండా మేము పొగిడితే అభిమాని కాదు, నిజం చెప్పి రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. రేపు ఏమైనా బ్యాడ్ వస్తే హీరో గారికి వస్తుంది, ఆ బ్యాడ్ రాకుండా చేసుకోవాల్సింది మన హీరోని కాపాడుకోవాల్సింది మనం, రేపు రెక్టిఫై చేయించవలసిన బాధ్యత ఉంది, రేపు అభిమానులు బాధపడకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ. అంతే తప్ప ప్రతి మాటని మనం వ్యతిరేకంగా తీసుకొని మనం మనసును మీరు తిట్టడం మొదలుపెట్టారనుకోండి. రీసెంట్గా మీరు ఒక ఇంటర్వ్యూ ఇస్తే దాంట్లో జగన్ అభిమానిగా మారిపోయారు అప్పుడే నటికుమార్ అనే వస్తుంది. అదే నేను నా ప్రాణం చచ్చిపోయిన దాకా రాజశేఖర రెడ్డి అభిమానినే, నేను కాంగ్రెస్ పార్టీ అభిమానినే, నో డౌట్. దాంట్లో ఎవ్వరు అవునన్నా కాదని. నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన అరాచకాలకు ఎవరు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల కోసం నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా మా కాపు నాయకుడు సీఎం అవ్వాలని రంగా గారి దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాం. ముద్రగడ పద్మరామ, చేగూడ నరరామరావు, చిరంజీవి గారు, దాసనారాయణ గారు, అందుకే మా నాయకుడు ఎప్పుడైనా సీఎం అవుతాడేమో, అందుకే ఆ సీఎం అయ్యే అవసరం అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఉంది కనుక అభిమానిస్తాం. ఎస్, అది నా వ్యక్తిగతం. అది ఒక్కొక్కరు అభిమానించుకుంటారు. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని నేను కోరుకుంటా. మా కులానికి మా కాపులు ఎప్పుడు సీఎం అవ్వలేదు కాబట్టి మా కాపుల్లో సీఎం అవ్వాలని నేను కోరుకుంటా. నేను చిరంజీవి గారు అవ్వాలని కోరుకున్నా. నేను ఏ పార్టీ అనవసరం, ఎవరితో అభిమానం అవసరం లేదు నాకు. మా కాపు నాయకుడు సీఎం అవ్వాలి, అందరూ అయ్యారు, రెడ్డి అయ్యారు, అందరూ అయ్యారు, మా కాపు నాయకుడు సీఎం అవ్వాలని కోరుకుంటాను. తప్పే ఉంది దాంట్లో, నా వ్యక్తిగత అభిప్రాయం అది. అలాగే మాకు ఇప్పుడు సినిమా నేను ఎప్పుడు వాళ్ళు అభిమానిస్తూనే ఉంటాను. నేను చిరంజీవి గారిని కానీ వీళ్ళని కానీ నేను అంటూనే ఉంటాను. నేనేమంటున్నా, మీరు అర్థం చేసుకోవడంలో తప్పు అర్థం చేసుకోండి. జీవో కరెక్ట్, జగన్ కాదు, జీవో కరెక్ట్. జగన్ గారు ఇచ్చిన జీవో కరెక్టు అని చెప్పాను, 100 సార్లు చెప్తున్నాను. మళ్ళీ మీరు తక్కువదంతా కూడా చూసుకోకుండా జగన్ గారు పార్టీ మారిపోయాడు. మా నట్టుకుమార్ గారు ఒక్కసారి మారాలనుకుంటే నేను ఏ పార్టీలో లేను. నేను మాట్లాడింది నిజమో అబద్ధమో చూసుకోండి. అభిమాని 1000 రూపాయలు బాధ మీకు కొంతమందికి బాధ ఉండకపోవచ్చు, కొంతమందికి బాధ కాదు. ఎంటైర్ 100% ఇస్ ద పీపుల్ ఆఫ్ ది ఫ్యాన్స్.
రూపాయలు ఇచ్చి కొనగలరా? ఒక్కసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎనీ ఫ్యాన్స్. ఇంకొంతమంది ఫ్యాన్స్ అంటుంది ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, 2 ఏళ్ళకి ఒకసారి, 3 ఏళ్ళకి ఒకసారి మంచి సినిమా వస్తుంది, అప్పుడు కూడా మేము అంత పెట్టి చూడకపోతే ఎలా అని మామూలు వాళ్ళు కూడా అంటున్నారు. మరి దాన్ని బట్టి ఇంక చెయ్యండి. నెక్స్ట్ 10,000 పెడతారు, నెక్స్ట్ 5,000 పెడతారు. మీ నాయకుడికి రావు డబ్బులు, మీ నాయకుడికి రావు. మీకు అంత అభిమానం ఉంటే మీరు ఆ 1,000 రూపాయలు పార్టీకి ఫండింగ్ ఇవ్వండి, ఆ 1,000 రూపాయలు జనసేన పార్టీకి ఫండింగ్ ఇవ్వండి. ప్రజల వైపు ప్రజలకు ఖర్చు పెడతారు, ప్రజలకు ఖర్చు పెడతారు. మీరు మీకు అభిమానం ఉంటే జనసేన ఆ 1,000 రూపాయలు జనసేన పార్టీకి ఫండింగ్ ఇవ్వండి, జనసేన పార్టీకి. లేకపోతే గవర్నమెంట్కి ఇస్తే ఖర్చు పెడతారు. కానీ మీరు సినిమాని, నేనేమంటున్నా, రేటు నిర్మాత నష్టపోకుండా సినిమా ఇండస్ట్రీని కాపాడటానికి ఒక పద్ధతిలో రేటు పెట్టండి అంటున్నాను. నేను ఏ హీరో అయినా అదే మాట అంట, ఏ నిర్మాత అయినా నేను తప్పు చేస్తున్నారంట. నిర్మాత నష్టపోవద్దు, అలాగే ప్రేక్షకులు థియేటర్కి రావాలి, ఇవన్నీ ఉంటాయి అంతే. పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అవుతుంది, ఆయనకి పబ్లిసిటీ అవసరం లేదు. కానీ ఈ రేట్ల విషయంలో ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఇన్ ఫ్యూచర్ అయినా పునరాలోచించుకోవాలి, గవర్నమెంట్లో ఆలోచించాలి. మీరు గవర్నమెంట్లు జీవోలు చూసుకోకుండా, ఏమీ చూసుకోకుండా ఇలా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అంటే గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఏమవుతుందండి? హోమ్ సెక్రటరీ లేదా? ఐఏఎస్ పవన్ కళ్యాణ్ గారా? ఐపీఎస్ పవన్ కళ్యాణ్ గారా? అంటే వాళ్ళకి తెలియదా? నోటు సీఎం గారు చూస్తారు, ఎవరు చేస్తారు? హోమ్ సెక్రటరీ చేస్తారు. హోమ్ డిపార్ట్మెంట్కి దానికి సంబంధం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది డిప్యూటీ సీఎం, ఈజ్ ద ఆల్రెడీ సీఎం ఈజ్ ద చంద్రబాబు నాయుడు గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారు, హోమ్ సెక్రటరీ హోమ్ మినిస్టర్ కదా చూస్తారు, హోమ్ సెక్రటరీ కదా చూస్తారు. హోమ్ డిపార్ట్మెంట్కి నాలుగేం తెలుస్తుంది? హోమ్ డిపార్ట్మెంట్ ఏం రాసిందో ఫైల్ తీయండి. రికమెండెడ్ బై ఆయన నోట్ ఫైల్డ్ నాట్ పాసిబుల్ అని రాశారా? బిఫోర్ రేట్స్ ఎంత, బిఫోర్ బడ్జెట్ ఎంత, బిఫోర్ అమౌంట్ ఎంత, మనకి ఎంత వస్తుంది, మొత్తం థియేటర్ రిలీజ్ అవుతే ఎంత వస్తుంది రాశారా? హౌ మచ్ సోర్స్ ఇస్ ద 1,000 rupees and benefit source? How much amount is collected money? 100% occupation. ఓకే, 100% ఆక్యుపేషన్ లెక్కేస్తాం. అది ఎంత ఆక్యుపేషన్ ఉన్నది కాదు. 100% ఆక్యుపేషన్ లెక్కేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ 2,000 సోర్స్, 2,000 సింగిల్ షో అండ్ 2,000 సోర్స్, 2,000 సోర్స్ ఇంటూ 13, యావరేజ్ మీద 500 to 700 సీట్స్ అండ్ 1,300 crores. అంటే మీరు చెప్తున్న లెక్కల ప్రకారం ఒక్క షోతోనే 1,300 కోట్లు వస్తాయి. 100% ఆక్యుపేషన్ అయితే, నీ 2,000 సోర్స్ వేస్తే అది అంటున్నాను నేను. ఇవన్నీ ఇప్పుడు అదే నేను అంటున్నా. మన బడ్జెట్ ఎంత, మన తక్కువ రోజు కలెక్షన్స్ ఉండదా? అంటే ఒకటే రోజు లాగాల. మరుసటి రోజు 300 పెట్టాం కదా, 400 పెట్టాం కదా, 395 రూపాయలు పెట్టాం బుక్ మై షోలో. అంటే 300 రూపాయలు పెట్టాం కదా, బుక్ మై షోతో 306 రూపాయలు వస్తుంది. మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? దాన్ని నేను అంటున్నా, ఒక్కసారి వెరిఫై చేసి అమౌంట్ ఎంత వస్తుంది, బడ్జెట్ ఎంత, మొత్తం గ్రాస్ ఎంత, నెట్ ఎంత, ఇస్ అ కలెక్టెడ్ మనీ, షేర్ ఎంత, అవన్నీ చేస్తే బడ్జెట్ ఎంత తీసిన తర్వాత చేయాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు రాబోతుంది, 25వ తేదీ రిలీజ్ కాబోతుంది, 24వ తేదీ ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థియేటర్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. ఎందుకంటే ఏదైనా ఇష్యూ జరిగితే పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు వస్తుంది, వైసీపీ వాళ్ళు దాన్ని ట్రోల్ చేసే అవకాశం ఉంటుందని కూడా ఇటు నిర్మాత నట్టికుమార్ గారు ఫ్యాన్స్కు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ నీరజ్తో గంగాధర్, హైదరాబాద్.